హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ అమరావతి బ్రాండ్ ఇమేజ్ క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలో భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏపీలో మనం భూములు కొనొచ్చా లేదా, ఒకవేళ కొంటే ఎక్కడ కొంటే బాగుంటుంది, ఫ్యూచర్లో రేట్లు పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా కొంతకాలం వెయిట్ చేసి కొంటే బాగుంటుందా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఆ ఏరియాలో భూముల రేట్లు అమాంతం పెరిగాయని ఇలా ఒక టాక్ నడుస్తుంది. నిజంగా ఇప్పుడు ఏపీలో రియల్ ఎస్టేట్ కూడా చాలా పెరిగిందని అంటారు. ఇప్పుడు ఏపీలో నిజంగా మనం ఒకళ్ళు భూమి కొనాలంటే ఎక్కడ కొంటే బాగుంటుంది, అది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు కొనుక్కోవడానికి కరెక్ట్ టైమా కాదా? సో ఏపీ అనేది ఇంతకుముందు ఏంటంటే చాలామందికి ఒక క్లారిటీ లేదు, క్యాపిటల్ సిటీ ఏదవుతుందని. మూడు రాజధానులు అనేసరికి చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలామంది. సో అది క్లారిటీ లేదు, మూడు రాజధానులు అన్నారని చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అందరికీ ఒక క్లారిటీ వచ్చిందంటే కన్ఫర్మ్ అయిపోయింది అమరావతి రాజధాని, దీంట్లో ఎలాంటి తిరుగు లేదు అని చెప్పేసి. అప్పుడు దాకా మార్కెట్లో చాలా తక్కువ ఉండే ప్రైజెస్ కూడా ధమ్మని పెరిగిపోయినాయి. రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ అదే. నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పిన, ఫ్రాక్ జంప్ అంటారు దీన్ని. సో ఎప్పుడైనా కానీ 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు కూడా ఒక ఏరియాలో రేటు పెద్దగా పెరగదు, కానీ ఆ తర్వాత దమ్మని ఒకటేసారి పెరిగిపోతుంది. దానికి గల రీజన్ ఏంటంటే అక్కడ వచ్చే అనౌన్స్మెంట్. అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ మీద, రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది అంటే ఏపీకి మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత ఈయన విజనరీ లీడర్, సో ఈయన తలుచుకుంటే చేయగలుగుతారు, ఈయనకు ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు కూటమి రావడం వల్ల ఏమైంది, మేజర్గా సీట్లు వీళ్ళకే ఇచ్చారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్టేబుల్గా ఉన్నప్పుడే 10 సంవత్సరాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే విపరీతమైన డెవలప్మెంట్ మనం చూడొచ్చు. ఇలా మన హైదరాబాద్ తీసుకుంటే ఇంతగానో ఎందుకు డెవలప్మెంట్ అయింది, కేసీఆర్ అనే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ దగ్గర టైం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 5 సంవత్సరాలు ఏం కాదు. అందుకే గతంలో 5 సంవత్సరాలు ఉన్నా కూడా పెద్దగా డెవలప్మెంట్ ఏం కాలే. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఒకటే గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉండగలిగితే ఏపీ మొత్తం దిశ మారిపోతుంది. పర్టికులర్లీ అమరావతి ఏరియా నేను చెప్పేది, అమరావతి సరౌండింగ్ ఒక 30 నుంచి 50 కిలోమీటర్ రేడియస్ వరకు అద్భుతమైన రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే అమరావతికి ఇప్పుడు ఏమైంది, మళ్ళీ కన్ఫర్మేషన్ రాజధాని కన్ఫర్మ్ అయింది. ప్లస్ ఇప్పుడు బడ్జెట్లో మొన్న వచ్చినప్పుడు ఏమైంది, దాదాపు 15,000 కోట్ల అమౌంట్ వచ్చింది. ప్లస్ దీంతో పాటు ఇంకా అడిషనల్గా మీకు ఏమైనా అవసరం అయితే కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది. అలా సెంట్రల్కి కూడా ఇక్కడ ఏపీని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్. దాని తర్వాత ఏంటంటే మొన్నటిదాకా 20,000 30,000 ఉన్నది కూడా ఇలా 50,000 70,000 ఉంది. కోర్ ఏరియాలో ₹1,00,000 అంతకన్నా ఎబో కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఎఫర్ట్ చేయగలిగితే కోర్ ఏరియాలో కొనవచ్చు. ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజధానికి, ఒక మెట్రోపాలిటన్ సిటీకి 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా రేట్లు పెరుగుతాయి. ఇది నేను చెప్పట్లేదు, రియల్ ఎస్టేట్లో మహా గురువులు నాకు చెప్పిన విషయం ఇది. 200 కిలోమీటర్లు పెరుగుతుంది అంటే గ్యారంటీగా. కానీ ఫస్ట్ ఫేజ్లో మనం ఎక్కడ దాకా పెట్టుకోవాలి టార్గెట్ 100 కిలోమీటర్. ఇప్పుడు అది కొత్త బేబీ, అమరావతి అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఏంది 50 కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు, 20-30 కిలోమీటర్ రేడియస్లోనే మంచి స్కోప్ ఉంది. సో అమరావతికి కనెక్టింగ్ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడైతే కనెక్టింగ్ మంచిగా ఉన్నాయో, ఇప్పుడు నెక్స్ట్ ఓఆర్ఆర్ కూడా ఇస్తామంటున్నారు. దాదాపు అది ఒక 160 కిలోమీటర్లు 180 కిలోమీటర్లు అని కూడా విన్నాను నేను. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దానికి సరౌండింగ్లో ప్లస్ ఈ క్యాపిటల్ సిటీకి ఒక 20-30 కిలోమీటర్ రేడియస్లో ఇంకా రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. 10,000 15,000 20,000 రేంజ్లో కూడా గజాలు కొన్ని దొరుకుతున్నాయి కొన్ని ఏరియాలో. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఈజీగా ఉంది, ఎక్కడ ఎమ్యూనిటీస్ బాగున్నాయి, ఎక్కడ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఇది చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అమరావతి సరౌండింగ్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ల్యాండ్ వాల్యూస్ ఖచ్చితంగా పెరిగినాయి. ఇంతకుముందు ఏం లేదు, బట్ సడన్గా మళ్ళీ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, రాజధాని అని కన్ఫర్మ్ అయిన తర్వాత రేట్లు పెరగకుండా ఉండవు, ఖచ్చితంగా పెరుగుతాయి. సో దీంతో పాటు ఏంది, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, వేరే రాష్ట్రాలు వేరే దేశాలు కూడా తిరిగి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా మేము హెల్ప్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్ పెరగడమే కాదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరిగిపోతుంది. ఎంప్లాయ్మెంట్తో పాటు మేజర్గా పెరగాల్సింది ఇన్ఫ్రా పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందో మీరు రాసి పెట్టుకోండి, ఎక్కడైతే డెవలప్మెంట్లు అయితే అక్కడ జనాలు వస్తారు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే జనాలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు బాగా డెవలప్ అవుతుంది అనుకుంటారు. కాదు, డెవలప్మెంట్ మీరు చేస్తే జనాలు ఆటోమేటిక్ వచ్చేస్తారు.
సో ఇది బిల్డర్లకి డెవలపర్లకి చాలా బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చూపుతోనే తక్కువలో ఉన్నప్పుడే వాళ్ళు మొత్తం ల్యాండ్ ఆక్యుపై చేసుకొని వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత వాటిని మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ చేస్తారు. ఇలా అమరావతి చుట్టుపక్కల తీసుకోండి, విపరీతమైన గ్రోత్, సేల్స్ బాగా జరుగుతున్నాయని కూడా మాకు తెలిసిన బిల్డర్లు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. సో అమరావతియే కాదు, అమరావతి నుంచి 30 కిలోమీటర్ రేడియస్, దీంతోపాటు నెక్స్ట్ అమరావతి లాగా పొటెన్షియల్ ఎక్కడెక్కడ ఉంది అలాంటి ఏరియాస్. ఇప్పుడు లైక్ మనకు వైజాగ్ ఉంది, వైజాగ్లో మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా, కొన్ని నెల్లూరు ఉన్నాయి, తర్వాత వచ్చేసి కొన్ని తిరుపతి లాంటి ఏరియాస్ ఉన్నాయి. ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉందో, విజయవాడ ఉంది, గన్నవరం ఉంది, ఇట్లా ఈ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి ఏరియాస్ అంటే ఎమర్జింగ్ ఏరియాస్, ఎక్కడైతే ఏది డెవలప్మెంట్ వచ్చినా రాకపోయినా ఈ ఏరియా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందని ఉంటుంది కదా. అంటే ఎప్పుడు వస్తుంది అది, జనాలు ఎక్కువ రావడానికి పోవడానికి కనెక్టివిటీ, రోడ్స్ కానీ, ట్రైన్ ఫెసిలిటీస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ వీటికి దగ్గరలో ఉంటే, ఒక 100 కిలోమీటర్ రేడియస్లో ఉంటే, లేదా రాజధాని, ఎందుకు రాజధాని అనేది మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తుంది అక్కడ నుంచే, కాబట్టి ఆ రాజధానికి దగ్గరలో ఉన్నాయి. అలాంటివి ఎప్పుడైనా ఎక్కువ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడైతే ఆల్రెడీ మనకి మంచి స్కోప్ ఉంది, ఆల్రెడీ చాలామంది ఇక్కడ వచ్చి ఉంటున్నారు అన్నప్పుడు అలాంటి సిటీస్ని, కాలనీస్కి, టౌన్స్కి, సిటీస్కి దగ్గర ఉన్నప్పుడు Tier 1, Tier 2, Tier 3, Tier 4 సిటీస్ అని ఉంటాయి. అంటే 1,00,000 జనాభా కన్నా ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అలాంటి ఏరియాస్కి మనం దగ్గర ఉంటే ఎక్కడైనా సరే ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. అండ్ అమరావతికి ఇంకా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో విపరీతమైన గ్రోత్ అనేది వస్తుంది. బట్ ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ అవ్వదు, ఎందుకంటే లాస్ట్ 4-5 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇలా మంచి అప్రిషియేషన్లో ఉన్నారు, ఇలా వాళ్ళకి మంచిగా పెరిగింది. సో నెక్స్ట్ నేనేమంటా అంటే నెక్స్ట్ ఇంకొక 5 to 10 years మీరు వెయిట్ చేయగలిగితే ఇంకా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఆ తర్వాత మనం కట్టుకొని ఉండాలన్నా ఉండొచ్చు, లేదా డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, లేదా దాన్ని డెవలప్ చేసి రెంట్కి ఇవ్వచ్చు. చాలా మల్టిపుల్ రకాల బెనిఫిట్స్ ఉంటుంది కస్టమర్లకి. కాబట్టి అమరావతి సరౌండింగ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇప్పుడు మీకు 20 నుంచి 30 కిలోమీటర్ రేడియస్లో తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయండి. అంతేగాని మళ్ళీ ఇది అవుతుందో లేదో, ఇక్కడ డెవలప్మెంట్ కాకపోతే ఎట్లా, అట్లా కాకపోతే ఎట్లా అని ఏం లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ మారినా ఒకసారి అమరావతి ఫైనల్ అయిపోయింది, ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే ఇక దాన్ని ఆపనికి లేదు ఇప్పుడు. ఎందుకంటే గతంలో చాలామంది చూస్తారు, సో జనాలు కూడా విసిగిపోయి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే రాజధాని లేనిది ఎన్ని రోజులు ఉంటుంది రాష్ట్రం అని చెప్పేసి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినాయి కాబట్టి దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇంకా ఏ పార్టీ గెలిచినా కూడా రాజధాని అనేది సేఫ్. కాబట్టి రాజధాని నుంచి 30-40 కిలోమీటర్ రేడియస్లో మీ బడ్జెట్ ఎక్కడైతే సహకరిస్తుందో, కోట్లలో ఉంటే ఎకరాలలో కొనండి, లేదా కనీసం ఎకరాలలో కాకపోతే మనం గజాలలో అయినా కొని పెట్టుకోవాలి. అది కూడా కొనకుండా మనం చూస్తున్నాం అనుకోండి, అరే అప్పుడు మంచి టైం ఉండే, మా దగ్గర డబ్బు ఉండే, లేదా లోన్ ఆప్షన్స్ ఉండే, అయినా మేము కొనలేకపోయినాం, ఇవాళ అది కొనుక్కుని ఉంటే నేను కూడా కోటీశ్వరనే అవుతుండే అన్న ఫీలింగ్లో ఉండిపోతారు చాలామంది. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం డేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, దానికి ఎలాంటి డౌట్ లేదు. అమరావతి సరౌండింగ్ అయితే అద్భుతమైన రిటర్న్స్ పెరగడానికి స్కోప్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.